అని చెప్పారు. ఆ పారిశుద్ధ్యము ప్లస్ ఏది వాచ్మెన్ అన్నటువంటి తర్వాత ఆ తర్వాత ఏడాది ఈ టాయిలెట్స్ ఇవన్నిటికీ కలిపి వాచ్మెన్ అని చెప్పేసి తర్వాత అంటే ఫస్ట్ టాయిలెట్స్ కి స్కూల్ మెయింటెనెన్స్ కని వెయ్యి పెట్టారు. ఆ తర్వాత ఏడాది పెట్టారు వాచ్మెన్ అని చెప్పేసి. ఎందుకంటే వాచ్మెన్లు ఇవన్నీ కొత్త సిస్టమ్స్ వచ్చినాయి కదా, ఆ కంప్యూటర్లు బోర్డులు ఇవి అవి ఎత్తుకుపోతుంటాం, లేకపోతే స్కూల్ నాడు నేడు కింద బాగుపడ్డాక మందు తాగే వాళ్ళు వచ్చి లోపల కూర్చుంటున్నారు అన్న ఉద్దేశంతో వాచ్మెన్లను పెట్టి వచ్చి, అది ప్రతి వాచ్మెన్ కి గవర్నమెంట్ జీతం కష్టం కాబట్టి అందులో నుంచి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అకౌంట్ పెట్టి ఆ అకౌంట్ లో ఈ డబ్బులు వేసి అక్కడ ఒక స్కూల్ పేరెంట్స్ కమిటీ వేసి, దానికి ఎన్నికలు కూడా జరిగినాయి కదా ప్రతి స్కూల్లో కూడా, ఆ ఎన్నికల్లో సెలెక్ట్ అయినటువంటి పేరెంట్స్ టీము ప్లస్ హెచ్ఎం కలిసి తీసుకునే నిర్ణయం ద్వారా అపాయింట్మెంట్ కానీ అట్లాగే ఇది చేయడం అన్నది ఆనాడు చూసాం మనం ఖచ్చితంగా. అది కనబడింది. అయితే మనం కూడా అప్పుడు మాట్లాడాం, నువ్వు అది నీ ప్రభుత్వ బాధ్యత, నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సింది పోయి వాళ్ళకి ఇస్తానన్న దాంట్లో తీసేసే బాధ్యత, అది బాధ్యత రహిత్యమే కదా అని మాట్లాడుకున్నాం కదా మనం కూడా ఆ రోజున. అనేసార్లు నేనే అన్నా ముక్క, నువ్వు చెప్పింది 15 అన్నప్పుడు 15, మధ్యలో నువ్వు ఇది చేయడం ఇది నీ బాధ్యత కదా, పారిశుద్ధ్యం చూడటం కానీ మంచినీళ్ళు ఇవ్వడం కానీ అట్లాగే మెయింటెనెన్స్ కానీ వాచ్మెన్ పెట్టడం కానీ ప్రభుత్వ బాధ్యత విస్మరించి ఆ ప్రజలకు ఇస్తానన్న దాంట్లో తినడం కరెక్టా అంటే కొంతమంది ఆ కామెంట్లో కూడా